శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ సార్ ఇది నిజంగా నేను విన్నది నిజమో కాదో తెలియదు, దాన్ని బట్టి మీరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కడో తర్వాతో అర్జున్ తర్వాతో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మీరు ఒక సినిమా చేయాలి, కథా చర్చలు నడిచినాయి, ఆల్మోస్ట్ ఫైనలైజెస్లో వర్కౌట్ అవ్వలేదు అని తెలిసింది. ఏ సినిమా సార్ అది, ఎందుకు అయిపోయింది? అంటే సినిమా లేదు, సినిమా లేనప్పుడు ఏ సినిమాని ఎలా అంటాం? అది అయితే నిజం, చేయాలని అనుకున్నాం. జైబేరి కిషోర్ గారు ప్రొడ్యూసరు, సైనికుడు ముందు అనుకుంటాను. సో అది ఆల్మోస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. కథ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఇద్దరికి సాటిస్ఫై అనిపించలేదు కథ. సో తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి బ్రేక్ ఇచ్చాం అంతే. తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు సార్? ఇంకా తర్వాత నేను కూడా అంటే ఎప్పుడైనా కూడా మనకి కథ వాళ్ళ కోసం తయారు చేయకూడదు. కథగా పుట్టి ఆ కథగా సరిపోతారంటేనే అవి మెటీరియలైజ్ కూడా అవుతాయి. చాలా చాలా కరెక్ట్. అందుకని అలాగా తర్వాత నాకేం తగలలేదు. అండ్ యాక్చువల్గా మళ్ళీ తోటప్రసాద్ గారే నాకు ఇది చెప్పింది. ఒక్కడు తరువాత మీరు ఏదో ఒక కారు కొన్నారంట. మీరు ఆ కారు ఎక్కించుకొని మీరు మీ టీంలో ఒకరిద్దరు తోటప్రసాద్ గారు అందరూ వరంగల్ వెళ్ళిపోయి ఒక్కడు తర్వాతే రుద్రందేవి తీయాలని మీరు చాలా ప్రయత్నాలు చేశారంట. అంటే ఒక్కడు తర్వాత దీన్ని పట్టాలు ఎక్కించాలి అని చెప్పేసి ఆ టైంలో, బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు, తర్వాత కుదిరింది అని చెప్పారు. ఎందుకు ముందు నుంచి రుద్రందేవి కథ చెప్పాలని అంత బలంగా నిర్ణయించుకున్నారు? కథ అలాంటిది, అది నిజమే, అది తను చెప్పింది. ఒక్కడికి ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా రుద్రమదేవి అనే అనుకొని కంప్లీట్ టీమ్ తోటి వరంగల్ వెళ్ళడం అన్నీ నిజమే. అదే బాగా, కాకపోతే ఏంటంటే హీరోయిన్ ఓరియంటెడ్ కదా, హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి కోసం వెనకాడారు అందరూ. ఒక మనిషి తనకొచ్చిన విజన్ని నమ్మడం వేరు, ఆ మనిషిని నమ్మి వేరే మనిషి ట్రావెల్ అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి రుద్రందేవి విషయం తీసుకొస్తే మీకున్న విజన్ అది, మీరు నమ్మారు, మీరు కష్టపడ్డారు, ఓకే. బట్ మిమ్మల్ని నమ్మి అనుష్క గారు ఆ రేంజ్ కష్టం. అంటే ఈ మధ్య నేను శివ రిలీజ్ అప్పుడు చంద్ర గారిని, శివ సంబంధించిన మేకప్ మ్యాన్ చంద్ర గారిని అందరిని ఇంటర్వ్యూలు చేశాను అనమాట. వాళ్ళందరూ అనుష్క గారి గురించి చెప్తుంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్పేది ఒకటే, గుణశేఖర్ సినిమా చూడ, ఆ సినిమాలో ఆమె అసలు ఎంత కష్టపడింది, అనుష్క గారి గురించి అంతకంటే ఏం చెప్పాలి అని చెప్పి అంటున్నారు. సో అనుష్క గారితో మీ ట్రావెలింగ్ ఆ సినిమా ఇప్పుడు ఎలా ఉండింది? అదే చాలా, ఇప్పుడు అదే మా నీలిమ కూడా అంటుంటుంది అప్పుడప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే, ఆవిడ అలా రూమ్లో కూర్చుని ఉండేది. రోజుకి ఒక 10-15 ఇంటర్వ్యూలు, అసలు మామూలుగా కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరిని కాదనేది కాదు. సో చాలా ఓపిక్గా, ఇప్పుడు ఉన్నవాళ్ళకి అసలు ఓపికే లేదు. వాళ్ళు ఒక 2 ఇంటర్వ్యూలకే అలసిపోయి బాబోయ్ ట్రైన్ అయిపోయాం, మళ్ళీ నెక్స్ట్ పెట్టండి అని వెళ్ళిపోతున్నారు. సో ఆవిడని చూసి మొన్నే గుర్తు తెచ్చుకున్నాం, ఏమి విగరస్గా ఆవిడ, మాకు బ్యాటరీ డౌన్ అయిపోయేది కానీ ఆవిడకి అయ్యేది కాదు. సో ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇంకా సినిమాలో అయితే చాలా కష్టపడ్డారు ఆవిడ. చాలా హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కత్తి యుద్ధం, ఆ కత్తి తిప్పి ఆవిడకి ఇక్కడ ప్రాబ్లం కూడా వచ్చేసింది, ఈ ఎముక. అలాగే ఏనుగు మీద కూర్చొని ఏనుగు మీద కూర్చోవటం మనకు చాలా అందంగా కనబడుతుంది, చాలా చక్కగా రాజసంగా సరదా తీరిపోద్ది, బ్యాక్ బోన్ మొత్తం ఇదైపోద్ది. సో అది కానీ, అలాగే గుర్రం మీద కూర్చొని స్వారీ చేస్తుంటే ఇవన్నీ కూడా చాలా కొట్టుపోతాయండి. అలాంటిది మనకి వారియర్ క్వీన్ అని మనం ఊహించేసి ఏదో షూటింగ్ చేసేస్తాం కానీ చాలా కష్టం ఆ క్యారెక్టర్ని చేయటం. ఆవిడ అంత కష్టపడ్డారు ఆవిడ. అది నిజంగానే ఇంకొక హీరోయిన్ అయితే సగంలోనే దండం పెట్టేసి ఉండేవారు, బాబోయ్ మా వల్ల కాదు, మీరు డూపుతో తీసుకోండి అని. సార్ నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, మీరు చెప్పగలిగితే చెప్పండి, స్కిప్ చేద్దామన్నా స్కిప్ చేసేద్దాం. మన కథ, మనకు తెలియాల్సిన కథ, మన చరిత్ర, రుద్రమదేవి కథ మీరు భుజాలకు ఎత్తుకున్నప్పుడు, షూటింగ్ నడిపిస్తున్నప్పుడు గుణశేఖర్ అయిపోయాడు, గుణశేఖర్ ఇంక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాడు, గుణశేఖర్కి పిచ్చి బట్టి ఈ సినిమాని ఎత్తుకెక్కున్నాడు, ఇవన్నీ ఇండస్ట్రీలో నడిచినాయి, మీరు విన్నారు, మీ దాకా వచ్చినాయి. వాటన్నిటిని దాటుకొని ముందుకెళ్ళే మొండి ధైర్యం ఎందుకు వచ్చింది? కదా రుద్రమదేవి అనే చరిత్ర ఎంత ఇన్స్పైరింగ్ ఉంది. మరి ఈ రోజున ఆ సినిమా నేను నిర్మాతను కాబట్టి టేబుల్ ప్రాఫిట్ మిగలలేదు, కానీ ఇంకో నిర్మాత అయితే
టేబుల్ ప్రాఫిట్ మిగిలేది. Sure. మరి ఆ రోజున నాకు బినామీలు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడే సోల్ ప్రొడ్యూసర్లు. సో అలాంటిది రిలీజ్ టైంకి నో లాస్ నో ప్రాఫిట్, బ్రేక్ ఈవెన్లో రిలీజ్ అయింది. సార్ అది దాన్ని మించిన సక్సెస్ ఏముంది? ఆ సక్సెస్ని ఏం తెచ్చిపెట్టింది? రుద్రమదేవి కథ, అనుష్క, మా అందరి శ్రమ. సో ఇది నమ్మాను నేను. ఇది ముందు నుంచి చూశాను. ఇది ముందు నుంచి చూశాను కాబట్టే నేను అనుకున్న రిజల్ట్ సాధించాను. నాకు మీరు అన్నట్టు కరెక్టే, చాలామంది చాలా రకాలుగా కమెంట్లు చేస్తారు. ఆ కమెంట్లు చేసేవాళ్ళని కూడా మనమేం తిట్టుకోని అవసరం లేదు. అవతల వాళ్ళ స్థానంలో ఉంటే నేను కూడా తిట్టుకునేవాడినేమో వాళ్ళని, ఏ పిచ్చా ఏంటి ఈ సినిమా అని చెప్పి. బట్ అది చేసేవాడికి తెలుస్తుంది. అంటే నేను కరెక్టో కాదో తెలీదు, మధ్యలో మీ అంటే ఆ నమ్మకం లేక కొంత మీ టీంలో నుంచి కూడా కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. ఆ లాంగ్ టర్మ్లో అయితే జనరల్గా జరుగుతుంటాయి సార్. అది మనం దాన్ని ప్రత్యేకంగా టీంలోంచి వెళ్ళిపోయారు అనే మాట వాడవసరం లేదు. ఎందుకంటే డ్యూరేషన్ ఎక్కువ కదా. అవును. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కదా. మీకు ఏ హిస్టారికల్ ఇలాంటివి తీసుకున్నా స్టార్టింగ్ ఉన్నప్పుడు టీము ఎండకుండరు. ఎందుకంటే వాళ్ళకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, వేరే సినిమాలు. మనం కూడా ఇది అనుకున్న ప్లాన్లో అయిపోతే ఉంటారు పాపం. అంత కథ చెప్పడం కష్టం కదా. సో అందుకని ఒక 1 year మొదలెడతాం, అది 2-3 years పెట్టేసరికి సహజంగా వెళ్ళిపోతారు కదా. ఆ మొత్తం ప్రాసెస్లో మిమ్మల్ని డబ్బులు పక్కన పెట్టేసి, తన డేట్స్ కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, నీ వెనక నేను ఉంటాను గుణ అని చెప్పిన వ్యక్తి అల్లు అర్జున్. అవును. ఆయన సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఏదో తీసుకోలేదని విన్నాను, నిజమేనా సార్? అంటే రెమ్యునరేషన్లు ఇవన్నీ సెకండరీ ఆయనకి. ఆయన ఆ టైంకి రేసుగుర్రం సక్సెస్లో ఉన్నాడు ఆయన వచ్చి నేను చేస్తానన్నవి చాలా గొప్ప విషయం సార్. అది ఎన్ని కోట్లతో కొలగలం, అది వెలకట్టలేదు. నిజమే సార్, డబ్బులతో మాట్లాడకూడదు. సో అలాగా అది కేవలం నా మీద రెస్పెక్టే కాదు, చరిత్ర మీద రెస్పెక్ట్ అతనికి. అతను ఒకడు చాలా గొప్పగా మన సంస్కృతిని కానీ మన సాంప్రదాయాలను కూడా చాలా గౌరవిస్తాడు. దానికి ఎగ్జాంపులే అతని పేరెంటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను శాకుంతలం టైంలో షేర్ చేసుకున్నాను. ఆ అల్లు అర్హపాపని పెంచిన విధానం, ఆ పాపకు ఒక్క ఇంగ్లీష్ పదం రాదండి, అంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంది. స్వచ్ఛమైన తెలుగులో. ఈ రోజుల్లో ఎక్కడైనా విన్నారా? కష్టం సార్. అది బన్నీను స్నేహ గారి పెంపకం అలా ఉంటుంది. ఆ పాప వెరీ వెల్ డిసిప్లిన్డ్. పద్యాలు ఏం చెప్తుంటారు సార్ స్టేజ్ మీద కానీ. సో అలాగా చరిత్ర మీద కూడా ఉన్న రెస్పెక్ట్ తోటి వచ్చి గౌనగాన రెడీ చేశాడు. సూపర్. అండ్ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీ ఏడీలో ఒక ఏడీతో మాట్లాడా, మీరు పేరు అడగొద్దు, వాళ్ళకి షెంటింగ్ పడిపోద్ది నాకు తెలుసు. ఏం సార్ అసలు నిద్రపోవట్లేదు అంటే మీరు? నిద్రపోవడం అనేది చాలా తక్కువ అంటే నిద్రపోవడం. అవును, మామూలుగా అయితేనే చాలా తక్కువ. ఎందువల్ల సార్? మీకు డైరెక్టర్ అనే చైర్లో వచ్చి కూర్చోండి, మీకే తెలుస్తుంది. నేనే కాదు, ఏ డైరెక్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడో చెప్పండి. నాకు తెలిసి డైరెక్షన్ అనే వృత్తిలో ఉన్నవాడు ఎవరికి కూడా ప్రశాంతమైన నిద్ర అయితే ఉండదు. అది నేను చెప్పగలను 90%. అది అందువల్ల ఇది నా ఒక్కడే ఇదే కాదు, డైరెక్షన్ అనేది అంత బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ఎంతమందిని సమాధానపరచాలి, ఎంతమందిని ఎన్ని లాజిక్స్ని మనం అడ్రస్ చేయాలి, అదొక పెద్ద యజ్ఞం అండి మీకు. అందుకనే కదా వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ జాబ్ ఏదైనా ఉందంటే ఫిల్మ్ డైరెక్షన్ అంటారు. అది నిజం. ఏడీస్కి ఒక టైం చెప్తారంట, యూనిట్కి ఒక టైం చెప్తారంట, వాళ్ళందరికంటే ముందే వెళ్ళి కూర్చుంటారంట. ఇది కొత్తగా ఈ సినిమా చేయట్లేదు సార్. మొదటి నుంచి నాకు మా ఇంట్లో అందరికి కూడా టైం డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 7 గంటల కాల్ షీట్ అంటే నేను వీలైతే 6:30కే ఉంటాను. నేను 6:30కే ఉండి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూడటమే కాకుండా అక్కడ ఏమైనా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చా. సో ఎందుకంటే నాకు ఒక షార్ట్ ఎక్స్పోజ్ అయిందంటే భయం అండి. ఆ షార్ట్ ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే ఏదైనా చేయగలం మనం. వన్స్ ఎక్స్పోజ్డ్ అంటే అది శాసనం, అంతే, దాన్ని మార్చలేం. అందుకని ఆ పెయిన్స్ టేకింగ్ అంతా పడుతుంటాను నేను. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.